అన్నయ్య అన్నయ్య ఈ యొక్క దశకు నన్ను పిల్లల కారణం ఏమిటి తల్లి? అన్నయ్య అమ్మ చెల్లెలా అలాగే తెలుపుతున్నా అలాగే అన్నయ్య అలాగే తెలిపవమ్మా. దండమయ్య 10,000 తల్లి ఈ బంగారు 10,000 వందనాలు అన్నయ్య. అవునా? ఈ పాలుగొండలు అవును తల్లి నాకు దగ్గర చిన్న పన్నుబాటులైనా అవును నాకు చక్క తెలిపండి అన్నయ్య. అమ్మ చెల్లెలా అలాగే తెత్త ఆలకించమ్మా. అలాగే తెలిపండి అన్నగారు. అమ్మా విని విన్న అమ్మతో చెల్లెలా చెల్లెల చిన్నమ్మ అన్నయ్య నది మాటలు ఆలకించవే. తండ్రి వైన చిన్న కేరేటి చూడు ఆనాడు మన యొక్క తండ్రి నచ్చినారెడ్డి గారు ఆ యొక్క ఉత్తర దేశం బయలుదేరి ఆ యొక్క మొక్కజొన్న చేసిన కదా ఆ యొక్క జనసేనికి నీ యొక్క తల్లి వద్దకు వెళ్ళి వెన్నెగొండ్లు బంగారు తీసుకెళ్ళి ఆ యొక్క జనసేనికి కావులేమ్మా. అవును అన్నయ్య. అలాగే జాగ్రత్త తల్లి. చాలా సంతోషం అన్నయ్య గారు. అలాగే అన్నయ్య. గోవింద అన్నగా గారా చలవల దేశ అమ్మ తల్లి గారు అమ్మ తల్లి గారు
అమ్మా కుమార్తె తెలుపమ్మా. అమ్మా మీ అన్నగారు ఏం చెప్పారమ్మా కుమార్తె? అమ్మ తల్లి గారు, అది మంది మా అన్నగారు వచ్చిన జొన్న సేనికి కవద్దరుగా కావులు పొమ్మన్నారమ్మా. అలాగే పోయారమ్మా. అలాగే కుమార్తె, నీ ఎండు వడిసెలు బంగారు వడిసెలు ఇచ్చి పంపిస్తాను, సంతోషంగా పోయారమ్మా. అలాగేనమ్మా తల్లి గారు. ఎండి వడిసె బంగారు వడిసెలే చేతబట్టి నాది ఈ ఎండి వడిసె బంగారు వడిసెలు ఎత్తుకొని సెలకత్తలతో నీ అంట తీసుకొని శ్రేవంగా పోయి లాభమ్మగా రావమ్మా కుమార్తె. అలాగే పోయి వచ్చేదనమ్మా తల్లి గారు. అలాగే అమ్మా కుమార్తె. అలాగే తల్లి. గోవింద నారాయణ రమ రామ మోహ రామ రామ మోహ రామ రామ చెల్లామని మా అన్న కలిసిండి పల్లె వద్దకు చేరి వచ్చాం కదా. మా అన్న కలిసిన పల్లెమల్లి ఎలా పరసోయి చూడమ్మా. ఆ జొన్న సెమ్మన కావులు కాయలంటే అక్కడ 7 మట్లు మనసు కాలు కదమ్మా. 7 మట్లు మనసు కావాలంటే మా 7 అన్నగానే మొదలు పెడుకుందాం తల్లి. ఆహా అన్న రారహమా గోవిందో అమ్మ సిలియమని మా 7 అన్నగానే అన్నగారు. అవునమ్మా. ఈ రామసగల కొల్లారు బండి ఈ మట్టెద్దు మరి ఎద్దు తయారు చేశాను అన్నయ్య. ఈ కొల్లారు సిలకల బండికి ఈ మట్టెద్దు మరి ఎద్దుకు అవసరం ఇవ్వన్నయ్యా. నేను చెప్పిన మాట ప్రకారంగా ఆ యొక్క మట్టి ఎద్దుకు మా ఎద్దుకు అలాగే ప్రారంభమా. అలాగే అన్నగారు.
మిత్రులారా, నీవు చెప్పిన మాట ప్రకారంగా ఆ యొక్క మట్టి ఎత్తుకు మాన ఎత్తుకు ప్రాణం పోసినాము. అవునన్నయ్య. గజ్జలంబుగా కలిగినటువంటి కవచనము ఆ యొక్క చిత్రము ఈ యొక్క చుట్టూ 16 గ్రామాలు ఊరి మీద వెళ్ళమ్మా. అలాగే అలాగే చేపలు వెళ్ళమన్న తల్లి. చాలా సంతోషం అన్నయ్య. ఆహా సగిన మే మజదాయేనమ్మ రతహమే కితబుహ బలమంత్య సగిన మాయేనమ్మ సగిన మే మజదాయేనమ్మ కితబుహ బలమంత్య మాయేనమ్మ రమణ గోవింద గనగన గనగన గజ్జల మగ రమణ గోవిందో నమో దేవతేజ నమో భూత భవ వేద సారా సదా నిర్వికారా సారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవు కావా జగాలెల్ల స్వామి నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దేవతేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా చూపు నీవే కాశీ స్వామి
నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో వీరతేజ నమో భూతనాథ हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर महादेव शंभो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय జీవదలే స్థానమునకు కదలి రాఘవుడు జీవదలే ఏయ్ వదలబడే కొలివి సావిడికి చేరవస్తాడు రాఘవుల హరి కడలి రాఘవలారే జీవదలే ఆ స్థానమునకు కడలి రాఘవలారే జీవదలే ఆహా ఓరి తలారివాడ కరుణించవే కళ్ళు కడవా నీకు చాలా మజా సభ సారా ఈ డబ్బా కరుణించవే కళ్ళు కడవా ఆ ఏళ్ళు ఉంగరం బాయ ఏళ్ళు చదువుతాయ ఏళ్ళు ఉంగరం బాయ అయ్యో ఏళ్ళు ఉంగరం బాయ కరుణించవే కళ్ళు కడవా నీకు చాలా మజా సభ సారా ఈ డబ్బా కరుణించవే కళ్ళు కడవా ఎవరు తాగడిపోతున్నాడు తాగద్దు తాగిన తప్పు ఏయ్ తాగితో తప్పని తాగేది చేతగాని నీ అట్ల హృదవై ఉండురా ఆలది కొట్టదని అనింది ఎవరురా ఆలి కాళ్ళు పట్టుకొని ఈయనట్ల ఎదవై ఉండురా మజలేకపోయిందా ముందెందుకు బందరా ఉసారే లేకుంటే జీవితమే దండగర్రా ఏయ్ నా దగ్గర డబ్బులు లేదా రారా పోదాము నారిగా కళ్ళకి పోదాము కళ్ళు దాగి పడ్డాము రారా పోదాము నారిగా ఈడికి ఏనమ్మ కళ్ళు ఎంతారు కళ్ళు ఈడికి ఏనమ్మ కళ్ళు ఒరే రా ఓయ్ రారా పోదాము నారిగా కళ్ళకి పోదాము కళ్ళు దాగి పడ్డాము రారా పోదాము నారిగా कौन इधर में तू कौन रे आई एम इंस्पेक्टर నమస్తే సార్ నమస్తే పెట్టరా నమస్తే नमस्ते नमस्ते ఎందుకు ఏం ఇన్స్పెక్టర్ నువ్వు आई एम गलीज इंस्पेक्टर
నువ్వు వచ్చినప్పుడు ఇంటే ఒకటే కంపు ఏయ్ ఇంతకు ఎంత మాత్రం పరిచినవా? పులివెందులు తెలిసినేం రే బేట నీకు? తెలుసా? పులివెందులు ఆర్టీసీ బస్ స్టాండ్ మాలు బస్ స్టాండ్ లో బాత్రూమ్లు కడిగేది ఎవరు అనుకున్నావు? ఎవరా? నేనే నా కొడక. అందుకే ఒకటే పీత వస్తుంది. బాత్రూమ్లు కడిగి కొడక దుడ్లు బాగా సంపాదించేసినాం. ఎంత మాత్రమా? మా బాబు పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు, నేను పుట్టాను 4 ఎకరాలు అమ్మాడు, నా కొడుకు పుట్టాడు. ఈ ఊళ్ళో నాకు పని ఏముంది? కొడక మా బాబు పుట్టి 5 ఎకరాలు కొన్నాడు, నేను పుట్టి 4 ఎకరాలు అమ్మినా. నా కొడుకు పుట్టి ఉన్నింది పోయింది. ఇంకా రామక్కతో పని ఏముంది? ఇంకేముందండ్రా నువ్వు ఇంత పెద్ద సౌకర్యం చెప్పుకుంటున్నావా? నా కొడక మేము ఈ భూములు అన్ని అమ్మేసి మేము తిని తాగి తల్లారిపోలేరా? ఈ డబ్బులు ఎంత ఎత్తుకొని పోయి పులివెందులు తెలిసిన పులివెందుల్లో బిల్డింగ్ కడతాండ. ఎంత మాత్రమా? బిల్డింగ్ కడతాండ. ఎంత మాత్రం? 50,000 మంది బయలుదారులు, 1,72,000 మంది కూలోళ్ళు, 1000 లారీలు ఇసుక సిమెంట్ కంకర 24 గంటలు తోలుతూనే ఉండేది. అయితే బిల్డింగ్ ఎంత ఉందిరప్పా? దాంట్లో జగ్గి నీళ్ళు ముడ్డు కడుక్కునేవారు. జగ్గి నీళ్ళు వేస్తే బాగా చిక్కగా ఉంటుందని జగ్గి నీళ్ళు పోసిన. అట్లా ఎందుకు నీ బిల్డింగ్ ఎంత మాత్రం ఉందా? ఏమంటారు ఇల్లు పక్కన మరుస్తున్నది నైనా. ప్రసాదం అన్నా పెడతా అంటే అట్లా అరుస్తున్నది. అంటే మీరు తినండి, మీకు వేస్తున్నారు చూడండి ప్రసాదమా. ఆ క్యాచ్ ఒకటి ఏంది అది? ఆ కుక్కకు పడా. నువ్వన్నీ ఆ పక్కే వేస్తారు. ఇందుకు నీ బిల్డింగ్ సుమారుగా ఎంత మాత్రం ఉందా? బాత్రూమ్ అంత ఉంది. ఎవరైనా నెలకి వెళ్ళిపోతే గుయి ఇంకా బోండి తెలిసింది మీ కథ. గుంపు వెళ్ళిపోతున్నారు పాపమ్మ. నేను ఒక మాట అడిగితే ఏమనుకో కదా? ఏమనుకోండి చెప్పు. ఏ మందు అడిపెట్టి ఏమన్నావు కదా? అన్నా నాకు ఏడన్నా పన్ను తిప్పించిందా? పని కోసం వచ్చిన నయాలు ఇంత పెద్ద సౌకర్యం అంత ఓటు బాటలు చెప్పుకుంటాను కదా. అంటే ఇవన్నీ ఉన్నిట్లు రాత్రి కళ్ళు వచ్చింది. కళ్ళగన్నావా? సరేలే, నీకు పని కావాలంటావు. ఎందుకు ఇది ఏ ఊరు తెలిసిన? ఏ ఊరా? ఓలుగుండపూరి పట్నమా. మెట్లతో కొడతా గురిజాల. ఇదే ఆటి నుంచి అట్లా గురిజాల. ఇది ఓలుగుండపూరి పట్నమా. అయితే ఓలుగుండపురం పట్నం వెళ్తున్న పెద్ద రాఘవల్ రెడ్డి ఉన్నాడు. ఆయన కింద తలారి పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. ఆ పని నీకు ఇప్పించిస్తా. నాకు చెడ్డ పేరు రాకుండా మట్టం మర్యాదగా చేసుకో. ఉండు, వాళ్ళు తింటున్నారు, మన మీద గుమ్మునుండలా. అవునా? వచ్చి రాకనే అడిగి అడక్కనే నాకు పని ఇప్పించినావున్నా ఖచ్చితంగా నీకు పుండు పుడుతుంది. పని ఇప్పించేస్తే పుణ్యం వస్తుందని అలాగే నేను పుండు పుడుతుంది అంటాను కదప్పా. ఉంటే నీ పేరు మళ్ళా వచ్చింది కదా నాయన. రే ఇచ్చి 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 నారాయణ నారాయణ. ఇప్పుడేం మాట్లాడలేదా? నేను చూసుకుంటా పో. అలాగే మరి అలాగని కథ ఇక్కడ నుండి కొంచెం సీరియస్గా కొంచెం దుఃఖరసంగా జరుగుతుందండి. అందుకే మాట్లాడుకున్నప్పుడే 2 గంటల వరకు ఇక కథను జరిపేట్లుగా మాట్లాడుకున్నాము. ఎంతైంది నా టైమా? 11:15 అంటే ఇంకా సాయిల్లా అని నా బాధ. ఇంకా 1/2 అవర్ వరకు ఇంకా అర్ధగంట వరకు కథ చెప్తాము. అర్ధగంట కామెడీని చెప్పాలా మరి? అంతవరకు అర్ధగంట వరకు ఈ కథను చూడండి. ఎవరైనా దూరం ఉంటే దయచేసి అది ఆమెను లేపుకొని వెళ్ళిపోండి. సమయం లేట్ అవుతుంది మళ్ళా. మరి మామూలుగా ఈ కథ ఉదయం 5 గంటల నుండి 5 గంటల వరకు చెప్తామండి. అక్కడ నుండి దుఃఖరసంగా ఉంటుందని
ఇది వినాయకుని దగ్గర పెట్టుకున్నాము, చాలా కామెడీగా ఉండాలి, నవ్వుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో 2 గంటల వరకే ఈ కథను ఒప్పించడం జరిగింది. ఇంకెప్పుడన్నా కానీ ఎవరైనా చనిపోయినప్పుడు దివసాలకు కానీ ఇలా జాతరలకి, ఇలా వినాయక చవితికి, మహాశివరాత్రులకి ఖచ్చితంగా ఇక కథను చెప్పిస్తుంటారు. ఎవరన్నా ఈసారి ఎప్పుడన్నా పండగలకు కానీ దేవరులకు జాతరలకి చెప్పించేవారు ఉంటే తెల్లారుల వరకు చెప్తాము. ఈరోజు అది సందర్భం కాదని 2 గంటల వరకే చెప్పారండి.